వెల్కమ్ టు హానెస్ట్ రివ్యూ ఫ్యాక్ట్స్. ఈరోజు మీకు కాంట్రవర్సీ స్టార్ రీతు చౌదరి గురించి చెప్తాను. రీతు చౌదరి 1995 డిసెంబర్ 25న తెలంగాణలోని ఖమ్మంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి జన్మించింది. రీతు చౌదరి అసలు పేరు వానం దివ్య. తనకి తన నేమ్ నచ్చక రీతు చౌదరిగా మార్చుకుంది. తండ్రి పేరు శేఖర్. రీతుకి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. శేఖర్ గారి బిజినెస్ డౌన్ అవ్వడం వల్ల హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. తన స్టడీస్ మొత్తం హైదరాబాద్లోనే ఫినిష్ చేసింది. రీతు చౌదరి డిప్లొమా చేసింది. రీతుకి యాక్టర్ అవ్వాలనేది డ్రీమ్. ఒకరోజు వాళ్ళ అమ్మతో యాక్టర్ అవుతా అని చెప్పింది. ఫస్ట్ రీతు వాళ్ళ అమ్మ ఫుల్గా తిట్టేశారు. కానీ రీతు వాళ్ళ అమ్మగారికి కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. సో స్లోగా సపోర్ట్ చేశారు. కానీ రీతు వాళ్ళ బ్రదర్కి అండ్ ఫాదర్కి ఇష్టం లేదు. కానీ రీతు అండ్ వాళ్ళ అమ్మగారు ఇద్దరు కలిసి ఒప్పించారు. కానీ ఇండస్ట్రీకి సపోర్ట్ లేకుండా ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టం కదా. రీతు వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. ఆయన హెల్ప్తో ఆడిషన్స్కి వెళ్ళింది. అలా రీతు ఖుషి టీవీ యాంకర్గా తన జర్నీని స్టార్ట్ చేసింది. అలా యాంకర్గా చేస్తూ సీరియల్స్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. తన ఫస్ట్ సీరియల్ ఆడదే ఆధారం. సీరియల్లో ఒక చిన్న క్యారెక్టర్తో ఎంట్రీ ఇచ్చింది. కానీ అంత గుర్తింపు రాలేదు. దానితో సీరియల్స్లో యాక్ట్ చేయడం మానేసింది. తర్వాత స్టార్ మా మ్యూజిక్లో యాంకర్గా చేసింది. దానితో కొంచెం గుర్తింపు వచ్చింది. అలా ప్రదీప్ పెళ్లి చూపుల షోలో కూడా చేసింది. ఈ షోతో చాలా గుర్తింపు వచ్చింది. ఈ టైంలోనే రీతు వాళ్ళ తండ్రి పొలిటికల్ టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. అలా పార్టీలో శ్రీకాంత్ అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ని కలిశారు. శ్రీకాంత్ రీతు వాళ్ళ ఇంటికి తరచూ వస్తుండేవాడు. అలా రీతు శ్రీకాంత్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అలా కొన్ని ఇయర్స్కి రీతు ఫేమ్ సంపాదించుకుంది. శ్రీకాంత్ కూడా బిజినెస్ ప్రాఫిట్స్ కోసం వెళ్తూ ఇద్దరు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. కానీ ప్రాబ్లం ఏంటంటే శ్రీకాంత్కి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. దీనితో రీతు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. రీతు కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. రీతు వెళ్ళిపోవడంతో ఇంట్లో పరువు పోయి చాలా డౌన్కి వెళ్ళిపోయారు. ఇంకా చేసేదేమీ లేక రీతు వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. శ్రీకాంత్ తన ఫస్ట్ వైఫ్కి విడాకులు అప్లై చేశాడు. కానీ తన వైఫ్ ఒప్పుకోలేదు. దీనితో శ్రీకాంత్ అండ్ రీతు విజయవాడలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. శ్రీకాంత్ తన బిజినెస్లో రీతుని పార్ట్నర్గా కూడా చేసుకున్నాడు. తర్వాత పొలిటికల్ గొడవల వల్ల శ్రీకాంత్ బిజినెస్లో లాస్ అయ్యాడు. రీతు మీద ఆధారపడుతూ ఉండేవాడు. దానితో రీతుకి బ్యాడ్ నేమ్ స్టార్ట్ అయ్యింది. రీతుని కూడా పొలిటికల్ గొడవల్లో ఇన్వాల్వ్ చేసేవాడు. ఇంకా రీతు ఇవన్నీ వద్దు అనుకొని శ్రీకాంత్ నుండి దూరంగా వెళ్ళిపోయింది. విడాకులు కూడా అప్లై చేసింది. కానీ శ్రీకాంత్ యాక్సెప్ట్ చేయలేదు. ఆ విడాకుల కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. ఈ గ్యాప్లో రీతు సీరియల్స్లో షోలో యాక్ట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసింది. దీంతో రీతుకి క్రేజ్ బాగా పెరిగిపోయింది. జబర్దస్త్, దావంత్ లాంటి షోస్కి నేమ్ బాగా వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ 9లో ఎంట్రీ ఇచ్చింది. హౌస్లో కూడా రీతు వల్ల చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి. చూద్దాం ఇంకా ఎన్ని చేస్తుందో. ఈ వీడియో నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఎవరి గురించి కావాలో కామెంట్ కూడా చేయండి.